నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణ పారాయణం 8వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. వశిష్ఠుల వారు జనక మహారాజుకి కార్తీక వ్రత మహత్యం చెప్తూ అనేక ధర్మ సూక్ష్మాలను, పూజా విధులను ఎన్నో చెప్పారు. ఈ పుణ్యమాసమైన కార్తీక మాసంలో ఏ చిన్న ధర్మం చేసినా, దానం చేసినా, పుణ్యకార్యం చేసినా లభించే ఫలితం అంతా ఇంతా కాదు అని చెప్పారు. దానికి జనక మహారాజు ఆశ్చర్యంగా, స్వామి మీరు చాలా ధర్మ సూక్ష్మాలను చెప్పారు, ఇంత చిన్న చిన్న వాటికే మోక్షం వస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు యజ్ఞయాగాదులు చేయాలి, గొప్ప గొప్ప హోమాలు చేస్తారు, ఇవన్నీ దేనికి, ఇంత చిన్న వాటితోనే మోక్షం లభిస్తూ ఉన్నప్పుడు అవి చేయటం అనవసరం కదా అని ఒక సందేహాన్ని వెలిబుచ్చాడు. దానికి వశిష్ఠుల వారు, రాజా చాలా మంచి ప్రశ్న అడిగావు. నిజమే, నేను అన్ని ధర్మాలను చదివాను, వేదాంగాలను కూడా చదివాను. వాటిలో కూడా ఈ ధర్మ సూక్ష్మాలు అనేకం ఉన్నాయి. ధర్మము చాలా సూక్ష్మమైనది. ఆ విశేషం ఏమిటో చెప్తాను విను. సత్వ, రజస్, తమో గుణాలకు సంబంధించి సాత్విక ధర్మము, రాజసిక ధర్మము, తామసిక ధర్మము అను 3 రకాలుగా ధర్మం ఉంటుంది. సాత్విక ధర్మములో మనిషి చేసిన ఏ కార్యమునైనను కర్తవ్య కర్మగా భావించి దేశ కాల పాత్రములు 3ను సమకూడిన సమయంలో ఈ ధర్మ కార్యాలను ఆచరిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పుణ్యకాలమైన కార్తీక మాసం ఓ ప్రత్యేకమైన కాలం. అలాగే మార్గశిర మాసము, మిగతా కాలాలు పుణ్యమైనటువంటి కాలాలు సంభవించినప్పుడు, అంతేకాకుండా గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి, పెన్న మొదలైన నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు ఆ సమయంలోనూ ఎంత చిన్న దానం చేసినా, ఏ పుణ్య కార్యం చేసినా, పితృకార్యం చేసినా ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో చెప్పటానికి వీల్లేదు. ఎందుకు అనంటే మనిషి మనోవాక్కాయ కర్మల ద్వారా, అంటే మనసు చేసే ఆలోచనకి సంబంధించి చేసే పని అంటే కర్మ, అతను చెప్పే మాట 3 ఒకటిగా ఉండి చిత్తశుద్ధితో ఉండటం. అంటే మనోవాక్కాయ కర్మలు ఒకటిగా ఉండి చేసేటటువంటి కర్మకు చక్కటి ఫలితం ఉంటుంది. అదే విధంగా దేశ కాల పాత్రలు అన్ని కూడా సమానంగా ఉన్నప్పుడు ఆ సమయం అపురూపమైనదిగా ఉండి ఏ చిన్న ధర్మకార్యం చేసినా కూడా దాని విలువ గొప్పగానే ఉంటుంది. ఇది సాత్విక ధర్మంలో చెప్పబడింది. అలాగే రాజసిక ధర్మం, మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని యొక్క కార్యక్రమాలు చేస్తూ గొప్ప కార్యాలు చేసినప్పటికీ అది తిరిగి పునర్జన్మకు కారణమవుతుంది. అక్కడ మళ్లీ సుఖదుఖాలను అనుభవించవలసి వస్తుంది. కనుక ప్రాపంచికమైన కోరికలు తీరే నిమిత్తం సత్కార్యాలు అయినా సరే చేసినప్పుడు దాని యొక్క ఫలంగా తిరిగి జన్మను అనుభవించక తప్పదు. ఇక తామసిక ధర్మం, శాస్త్ర విధులను విడిచిపెట్టి, తామసిక ధర్మం అంటే శాస్త్ర విధులను విడిచిపెట్టి శాస్త్ర ప్రకారం కాకుండా దేశ కాల పాత్రలతో సంబంధం లేకుండా తమకు నచ్చినప్పుడు, తమకు వీలైనప్పుడు, తమకు కుదిరినప్పుడు చేసేటటువంటి ధర్మ కార్యాలు ఫలాన్ని ఇవ్వవు. వీటిని తామస ధర్మము అని చెప్పబడింది. కనుక ధర్మము ఇంత సూక్ష్మంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సత్కాలంలో, అంటే ఓ మంచి కాలం, పుణ్యకాలం అని చెప్పబడిన కాలంలో మనం ఏ చిన్నది చేసినా ఎంతటి ఫలాన్ని ఇస్తుందో తెలియజేసే ఓ కథ నీకు చెప్తాను. కేవలం ఏ దానాలు, ధర్మాలు చేయకపోయినా, యజ్ఞాలు, యాగాలు చేయకపోయినా, అసలు దాని యొక్క ఫలితము ఏంటో అర్థం కాకపోయినా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తేనే ఎటువంటి పుణ్యగతులు కలుగుతాయి అని తెలియచెప్పేదే ఈ కథ. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో 4 వేదాలను గొప్పగా చదివిన ఓ విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణాలు కలిగిన హేమవతి భార్యగా దొరికింది. భార్యాభర్తలిద్దరూ కూడా సత్కార్యాలను చేస్తూ వేద విధులను నిర్వహిస్తూ వైదిక మార్గంలో జీవిస్తూ ఉండేవాళ్లు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి సంతానం లేదు. ఎన్నో పూజలు, నోములు తర్వాత ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. వాడికి అజామిళుడు అని పేరు పెట్టి అపురూపంగా, అతి గారాభంగా పెంచారు. కనీసం ఆ పిల్లవాడు వాడు చేసే అల్లరిని అడ్డగిస్తే కూడా బాధపడతాడేమో అని అతిగా గారాభం చేశారు. దాని కారణంగా
వాడు రోజు రోజుకు పెరిగి పెద్దవాడవుతూ ఉన్న విధంగానే వాడి మనస్సు, వాడి ఆలోచనలు, వాడి అలవాట్లు కూడా చెడ్డగా మారిపోయాయి. దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ముఖ్యంగా స్త్రీలోలుడైపోయాడు. ఈ విధంగా ఇతని బుద్ధి తెలిసిన సత్యవ్రతుడు చిన్ననాడే ఉపనయనాది సంస్కారాలు చేస్తే బాగుపడతాడేమో అనే ఆలోచనతో చిన్న వయసులోనే ఉపనయన సంస్కారం చేసి అతనికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినప్పటికీ ఆ యజ్ఞోపవీతాన్ని కూడా తెంచేసి వాడి విధానంలోనే జీవించటం మొదలు పెట్టాడు. చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. పెద్దలను ఏమాత్రం గౌరవించేవాడు కాదు. బ్రాహ్మణ ధర్మాలని పూర్తిగా విడిచిపెట్టాడు. తాగుడు, జూదము, స్త్రీలోలత్వము, అన్ని దురాచారాలను, అన్ని దురలవాట్లను చేసుకుని ఆచారాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాడు. ఈ విధంగా ఉండగా వాడి దుర్మార్గం పెచ్చుమీరిపోయి వివాహిత అయిన ఒక ఎరుకల స్త్రీని వలచి ఆమెతో జీవనం సాగించటం మొదలుపెట్టాడు. నిరంతరం ఆమెతోనే ఉంటూ కామక్రీడలలో తేలి ఆడుతూ ఇంటికి రావటం కూడా మానేశాడు. తల్లిదండ్రులను పూర్తిగా విడిచిపెట్టాడు. అధర్మ మార్గంలో జీవించటం మొదలుపెట్టాడు. పూర్తిగా చెడిపోయిన అజామిలుణ్ణి తల్లిదండ్రులే కాదు, బంధువులు, స్నేహితులు కూడా దూరం పెట్టారు. ఆ కోపంతో వాడు మరింతగా రెచ్చిపోయాడు. జంతువులను, పక్షులను వేటాడుతూ సంస్కారహీనంగా బతకటం మొదలుపెట్టాడు. ఆ ఎరుకల స్త్రీతో కలిసి ఒకనాడు అడవిలో వేటకి వెళ్ళాడు. ఆ స్త్రీ కొమ్మ పట్టున ఉన్న తేనె పట్టును కొట్టి తేనె తీయాలని ప్రయత్నిస్తూ ఉండగా చెట్టు విరిగి మీద పడి ఆమె చనిపోయింది. ఆమెకు ఆ అడవిలోనే అంతిమ సంస్కారం చేసి దుఃఖపడుతూ ఇంటికి వచ్చాడు అజామిళుడు. అంతకు ముందే వివాహమైన స్త్రీకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె అప్పటికి వయసులోకి వచ్చింది. కాస్త కూడా ధర్మాచరణ లేని అజామిళుడు కూతురు వరుస అయ్యే ఆమెతో కూడా కామక్రీడలు సాగిస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. వారి సంసార సుఖానికి ఫలితంగా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. 3వసారి గర్భవతి అయిన ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి నారాయణ అని పేరు పెట్టి వాడిని ఎంతో అపురూపంగా చూస్తూ ఒక్క క్షణం కూడా వాడిని విడిచిపెట్టకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ వాడిని చేత్తో పట్టుకుని తిరుగుతూ వాడి వెంటే జాగ్రత్తగా కాపలా కాస్తూ నారాయణ నారాయణ అంటూ వాడిని జాగ్రత్తగా పెంచారు. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అజామిళుడికి వయసు మీరింది. పెద్దవాడయ్యాడు. రోగగ్రస్తుడయ్యాడు. మంచంలో నుంచి లేవలేని స్థితి వచ్చింది. అతనికి మరణం సమీపించింది. యమభటులు వచ్చి అతని దగ్గర నిలుచున్నారు. ప్రాణాలను విడవలేక యమయాతన పడుతూ అజామిళుడు కొడుకు మీద ఉన్న ప్రేమతో, బంధంతో నారాయణ 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 అంటూ కొడుకును పిలుస్తూ చనిపోయాడు. ఎప్పుడైతే మరణకాలంలో నారాయణ నామస్మరణ చేశాడో అప్పుడు వెంటనే విష్ణు భటులు వచ్చి అతనిని స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఆశ్చర్యపోతున్నావు కదా, ఇంత దుర్మార్గుడైన అజామిళుడు వైకుంఠానికి ఎలా వెళ్ళాడు అనే కదా నీ సందేహం. అతను చనిపోయింది కార్తీక మాసంలో. ఆ కార్తీక మాసంలో అతను ఆ నామస్మరణ యొక్క పుణ్యం తెలియకపోయినా కొడుకు పేరు నారాయణుడు కావటం వల్ల నారాయణ నారాయణ అని నామస్మరణ చేయటం వల్ల అది కూడా మరణ కాలంలో ఆర్తిగా నారాయణ నారాయణ అని పిలవటం వల్ల అతను వైకుంఠాన్ని చేరుకున్నాడు. చూసావా రాజా, ధర్మం ఎంత సూక్ష్మమైనదో. కనుక ఎప్పుడైనా మనిషి తన ధర్మాన్ని దేశ కాల పాత్రానుగుణంగా ఆచరిస్తే దాని ఫలితం ఇంత గొప్పగా ఉంటుంది అని వశిష్ఠుల వారు ఈ 8వ నాటి కథను చెప్పి ముగించారు. కనుక ఈ కార్తీక మాసంలో ఎంతగా అవకాశం ఉంటే అంతగా నారాయణ నామస్మరణ చేసి స్వామి యొక్క దయకు పాత్రులవుదామా మరి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.